మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈ మధ్య మన కదంబమాల కబుర్లకి కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి. ఈరోజు కాసిన కబుర్లు చెబుదామా అని ఆలోచిస్తుంటే, సరే ఏదో ఒకటి ఉండాలిగా టాపిక్. ఈ మనసుంది చూశారు, దాన్నే హృదయం అని కూడా అంటారు కదా. ఇది సంతోషపడుతుంది, బాధపడుతుంది, గాయపడుతుంది, ఎగిసెగిసి పడుతుంది. ఇలా అన్ని రకాల భావాల యొక్క బాధలు దానికే వచ్చాయండి పాపం. కాబట్టి దాని గురించి కొన్ని పాటలు పాడి, పాటలంటే పూర్తిగా కాదనుకోండి, కొన్ని పాటల పల్లవులు పాడి మీకు వినిపిద్దామని ఒక చిన్న ఆశ కలిగింది ఈరోజు. మరి పెడదామా పాటల్లోకి? ఈ ఉదయం నా హృదయం పురులు విప్పి ఆడింది, పులకరించి పాడింది, పురులు విప్పి ఆడింది, పులకరించి పాడింది ఈ ఉదయం. ఊయలలోగిన హృదయం తీయని పాట పాడేనే, ఊయలలోగిన హృదయం తీయని పాట పాడేనే, ఊయలలోగిన హృదయం ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తోంది, ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని వడినో వెతుకుతూ వెళుతోంది, వెతుకుతూ వెళుతోంది. హృదయమా ఓ బేల హృదయమా, ఒకేసారిగా నీకింత సంతోషమా. హృదయమా హృదయమా ఓ బేల హృదయమా, ఒకేసారిగా నీకింత మోమోటమా. హృదయమా నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వింటే సఖీ. మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఓ హృదయం లేని ప్రియురాలా, వలపును రగిలించావు, పలుకక ఊరుకున్నావు. ఏం కావాలనుకున్నావు, నేనేం కావాలనుకున్నావు. ఓ హృదయం లేని ప్రియురాలా, వలపును రగిలించావు, పలుకక ఊరుకున్నావు. ఏం కావాలనుకున్నావు, నేనేం కావాలనుకున్నావు. ఓ హృదయం లేని ప్రియురాలా. అదండి సంగతి. వలపుని రగిలించిందిట, బేలగా ఉందిట, హృదయమే లేదుట, పులకరించిందిట, ఏకంగా హృదయంలో నిద్రించడమేట. ఇట్లాగా రకరకాల భావాలన్నీ, మనకి కలిగే భావాలన్నీ హృదయంలోంచి వచ్చేవి, హృదయ స్పందనలే కదండి. ఈ హృదయానికి ద్రవించే గుణం, కర్కశంగా మారే గుణం రెండూ ఉన్నాయండి. అదే దీని స్పెషాలిటీ. ఇది లేకపోతే మనం లేం, మనతో పాటే అది. కాబట్టి రకరకాల భావాలతో ఒక్కోసారి మన్ని అది ఆడిస్తూ ఉంటుంది, పాడుకునేట్టు చేస్తుంది, సంతోషపడుతుంది, దుఃఖపడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏదొచ్చినా దానికే. ఇవాళ ఈ హృదయ ఘోష విన్నాం కదా. మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. ఉంటా మరి, సెలవు.